వెల్కమ్ టు ట్రూ9 న్యూస్ హెడ్లైన్స్. విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి హాజరైన పాచిపెంట శాంతికుమారి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణుల దాడి. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు. మా గిరిజనులకు రహదారి కష్టాలు, మా బ్రతుకులు మారవా? అల్లూరి సీతారామరాజు జిల్లా. రోడ్లు వెళ్తున్న నీరు పొంగి పొర్లుతున్నది. చూడండి సార్. బద్వేల్ మున్సిపాలిటీలోని ఫాతిమా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు అంతర్జాతీయ సైన్స్ డే. గంజాయి అవగాహన ర్యాలీని నిర్వహించిన ఎస్ఐ హుకుంపేట. కడప జిల్లా బద్వేల్ మండలంలో జరుగుతున్నటువంటి భూ సమస్యల గురించి వివరించిన ఎంఆర్ఓ. శ్రీకొత్తపల్లె విలేజ్లో మున్సిపల్ ఏరియాలో విద్యుత్ షాక్ ఘటనలో బాధితులను పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా. కడప జిల్లా పైకి చూస్తే వట్టి పూతరేకులే, పాసీలు ఓపెన్ చేస్తే చూస్తే కళ్ళు బైర్లు. ఎంత ఖర్చైనా నేనే చూసుకుంటాను, బాధితులకు చంద్రబాబు భరోసా. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిద్దాం, రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం. నా పేరు గోదా జాన్పాల్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు. జాతీయ అధ్యక్షులు గోల్డర్లు కుమార్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. ఈరోజు పల్నాడు జిల్లా వంక పోరంబోకు స్థలాన్ని ఆక్రమించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. కాంపౌండ్ కూడా కాదు, బిల్డింగ్ కూడా అట్లే కొనసాగుతుంది. ఆడికి దాదాపు శ్రీకొత్తపల్లి పేదల గుడిసెలకు ఇండ్ల పట్టాలు మంజూరు చేయాలి. వైఎస్ఆర్ కడప జిల్లా. గందరగోళం చేసి వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళకు సొమ్ము చేసుకోవాలనే విధంగా మమ్మల్ని అనగదొక్కి ఎత్తా ఉన్నారు. కానీ దానివల్ల మేము